Romans chapter 1 verse 23. Romans chapter 1 verse 23. దీనిలో ఏముందంటే కొంతమంది మనుషులు చేసేటటువంటి పనులు ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ ఎక్స్చేంజ్ ద గ్లోరీ ఆఫ్ ద ఇమ్మోర్టల్ గాడ్ ఫర్ ఇమేజెస్ రిజెంబ్లింగ్ మోర్టల్ మ్యాన్ అండ్ బర్డ్స్ అండ్ యానిమల్స్ అండ్ క్రీపింగ్ థింగ్స్. సిహియా తెలుగులో, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. వారు అంటే దేవుని పట్టించుకొని వాళ్ళు, దేవుని యందు విశ్వాసము ఉంచనటువంటి ప్రజలన్నమాట. వారు ఏం చేస్తున్నారంట, దేవుడు అంటే అక్షయుడు అంటే క్షయము కాని వాడు, అక్షయుడు యొక్క దేవుని యొక్క మహిమను క్షయమగు మనుషులైతే చనిపోతారు కొంతకాలం బ్రతికి, మరి క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కలు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంలో మార్చిరి. ఎన్ని రకాలుగా దేవుడి యొక్క రూపాన్ని మార్చి ఆరాధన చేస్తూ ఉన్నారంట మానవులు. దేవుడు అంటే మహోన్నతుడు, మరి పరిశుద్ధమైన లక్షణాలు కలిగిన వాడు, అద్వితీయమైనటువంటి వాడు. అద్వితీయమైనటువంటి ఆ దేవుడి యొక్క రూపాన్ని ఇన్ని 4-5 రకాలు ఇక్కడ ఉన్నాయి. మనుషులు, పక్షులు 2, చతుష్పాద జంతువులు 3, పురుగులు 4 రకాల ప్రతిమా స్వరూపాలుగా మార్చి వాటి రూపాలకు మార్చి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారంట. దేవునిగానే ఆరాధిస్తే సంతోషిస్తారు కదా దేవుడు. మరి ఆయన సృష్టిలోని వస్తువులు కదా ఇవన్నీ కూడా. ఇలాంటి సృష్టిలోని వస్తువులను వాటికి మనం దేవుడు అని పేరు పెట్టుకొని ఎందుకు ఆరాధించాలి అని ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరచబడుచు ఉన్నది. అలా చేశారు. ఆయన రూపాన్ని, అక్షయుడు దేవుడిని క్షేమగు ఇలాంటి వాటి రూపాలుగా మార్చి మనుషులు ఆరాధిస్తూ ఉన్నారు అని వాక్యం చెప్తూ ఉన్నది. దేవునిగా ఆరాధించకపోతే ఆయన చాలా బాధపడతారు. అది పాపం అవుతుందని బైబిల్ గ్రంథంలో ఉన్నది. ప్రియమైన వారలారా, మన తండ్రి, మన డాడీ ఎవరో మనకు తెలుసు కదా, మన మమ్మీ ఎవరో మనకు తెలుసు. మన డాడీని చేయి పట్టుకొని బజార్లో నడిచి వెళుతూ మరి వేరే వాళ్ళ డాడీస్ లేదా వేరే వాళ్ళని చూసి డాడీ అని పిలుస్తూ ఉంటే మన తండ్రి ఎలా బాధపడతారా, సంతోషిస్తారా? ఇదేంటి నా బిడ్డ నా చేతిలోనే ఉండి కనపడిన వాడినల్లా డాడీ అంటుంది ఏంటి అని అనుకుంటారా లేదా? అడుగుతారు కూడా. అదేవిధంగా పరలోకపు తండ్రి కూడా, సృష్టికర్త అయిన దేవుడు కూడా అదే ఫీలింగ్ కలిగి ఉంటారు మన పట్ల.